బంధువులందరికీ నమస్కారం అండి. మా తాతయ్య గారు గురువు గారు శ్రీ గురుగోల మేరయ్య గారు గత 10 సంవత్సరాలుగా అన్నవరం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 18 మందితో మొదలై ఈ రోజున 1000 మంది వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మన భారతదేశం చాలా గొప్పది, మన ఋషులు చాలా గొప్పవాళ్ళు. వేరే దేశాల నుంచి కూడా అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ మన వేదంలోనే చాలా సారం ఉందని చెప్పి అక్కడి నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. ఆచార్య ప్రఫుల్ల రే గారు కానీ, మరియు ఎక్స్పెరిమెంట్ని కనిపెట్టిన వారు కానీ వీరందరూ కూడా మన వేదంలో చాలా సారం ఉందని చెప్పి అక్కడి నుంచి వచ్చి మన వేదాన్ని స్టాండర్డ్గా తీసుకున్నారు. మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైన గుళ్ళు ఉన్నాయి, మనకి మూలాలు లేవంటారు. కానీ అసలు ప్రపంచానికే వెలుగుని నేర్పించిందే భారతదేశం. ఈ సనాతన ధర్మాన్ని అందరూ కూడా విడుస్తున్నారు. మనం ఈ ధర్మాన్ని వదిలేసామంటే తర్వాత రోజులకి, తర్వాత తరాలకి అసలు ఇక్కడి నుంచి పద్ధతి లేకుండా పోతుంది. సంప్రదాయాలు, సంస్కృతులు అన్నీ కూడా నశించే రోజు వస్తుంది. మనమందరం కూడా చిన్నప్పటి నుంచి పద్ధతిని అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గురువు అనే ఒక మనిషికి గురువు అనేవారు చాలా ముఖ్యం. అది చదువులోనే కాదు, జ్ఞానంలోనే కాదు, భక్తిలో కూడా గురువుని మనం ఎంచుకోవాలి. ఆయన అడుగుజాడలో మనం నడాలి. మనం ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా గురువు గారి మీద వెళ్ళి పడిపోవడం కాకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం కాకుండా, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆయనకి దండం పెట్టడమే కాదు, లేకపోతే ఆయనకి దండేయడమే కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడూ కూడా గురువు గారు ఏం చెప్తారు అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి. అసలు దేవుడు అంటే ఏంటి, దేవుడు మనకి ఎందుకు అవసరం, మతం అంటే ఏంటి, అసలు మతం మనకి ఎందుకు అవసరం, దేవుడితో మనం ఎలా మమేకం అవ్వాలి, దేవుడిని మనం ఎలా తెలుసుకోవాలి. ప్రతి చోట దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ప్రతి గాల్లోని మనం పీల్చే గాల్లో, మనం వేసుకున్న వస్త్రంలో, ప్రతి చోట మనం ప్రతి నామస్మరణ దేవుడిని తెలుసుకుంటే మనం ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే, మనం నడుస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్నా సరే శూన్యంలో కూడా దేవుడు ఉంటాడు. శబరిమాత చిన్న ఎంగులు చేసిన ఫలాన్ని రాముడు ఇచ్చినా తీసుకున్నాడు. మన అంగులు మాట్లాడగా చేయక్కర్లేదు. వాళ్ళు పెద్ద పూజ చేశారు, మనం చిన్న పూజ చేసాం. ఇలా కాదు, ఎంత ప్రేమగా చేసాం, ఎంత గట్టిగా చేసాం అనేది గొప్ప. ఈ విధమైన సందేశాన్ని హిందూ బంధువులందరికీ ఇవ్వాలని అనుకుంటున్నానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను.